హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ రోజుటి వీడియోలో నేను అయితే వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నా అండి. మేమైతే వినాయకుడిని అక్కడ షాప్లో ఉన్నప్పుడు చూడలేదన్నమాట. అందుకని ఇంటికి రాగానే ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసి వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది చెక్ చేసుకున్నాము. అంత నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకున్నాం అన్నమాట. गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। అదేంటి ఇప్పుడు వినాయక చవితి కాదు కదా, ఇప్పుడు వినాయక చవితి వీడియోస్ పెడుతుంది అని చెప్పి అనుకుంటున్నారా? మేము హౌస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి కూడా నాకు కుదరక వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయానండి. వీడియోస్ షూట్ చేశాను కానీ ఇంకా ఎక్స్‌పోర్ట్ చేయలేదన్నమాట. యూట్యూబ్‌లో పెట్టలేదు. అందుకని ఇప్పుడైతే లైన్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ సెలబ్రేషన్స్ కదా! సో, అందుకనే నేను అవి మెమోరీస్ లాస్ అవ్వద్దని చెప్పేసి ఈ వీడియోస్ అయితే పెట్టుకుంటున్నా అన్నమాట. సో, మేమైతే వినాయక చవితికి మన ఇండియాలో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఇక్కడ 2 డేస్ చేస్తున్నారండి. 1 డేనేమో మా ఫ్రెండ్ వాళ్ళందరూ ముందు రోజు పెట్టుకున్నారు. మేమైతే నెక్స్ట్ డే పెట్టుకున్నామన్నమాట. అంటే ఇండియాలో ఎలా పెట్టుకుంటారో అలాగా పెట్టుకున్నాము. ఇంకా దేవుడికి అన్నీ పెట్టేసి ఈరోజైతే నేను వడలు, పులిహోర ఇంకా శనగల తాలింపు చేసుకున్నా అన్నమాట ప్రసాదం లాగా. మోతిచూర్ లడ్డు ఇండియన్ స్టోర్ నుంచి తీసుకున్నామండి. ఇంకా ఆ లడ్డూని ఇట్లా అన్ని ఒక 2, 3 లడ్డూలు కలిపి ఒకటే లడ్డులాగా పెద్దగా చేసి దేవుడికి ప్రసాదం లాగా అయితే చేతిలో పెట్టామన్నమాట. ఇక్కడ మేము బ్యాక్ డ్రాప్ లో యూజ్ చేసిన గార్లాండ్స్ అయితే మేమే ఓన్ గా ప్రిపేర్ చేసినామండి. మా హౌస్ వార్మింగ్ కోసము ఇండియా నుంచి లేజర్ కట్ పెటల్స్ తెప్పించుకొని ఇలా గార్లాండ్స్ అయితే చేసుకున్నాను. ఇంతకు ముందు ఒక 3 వీడియోస్ దాకా నేనైతే ఆ గార్లాండ్స్ గురించి పోస్ట్ చేశానండి. ఆ వీడియో లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది బ్యాక్ డ్రాప్ అయితే. చాలా మందికి కూడా నచ్చిందనమాట, అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇంకా మేము మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. వాళ్ళు సెకండ్ డే అందరినీ పిలిచి ఈవినింగ్ పూజ చేసి ఇట్లా దేవుడి ప్రసాదం అయితే ఇచ్చారనమాట. అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము ఈవినింగ్.
ఎవరెవరు చేశారు చూపెట్టండి. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. నైస్ కిడ్స్, చాలా బాగా చేశారు వినాయకుడిని. ప్రసాదం మీద మరి వినాయకుడికి అందుకని కొంచెం కొంచెం కదా చాలా బాగా చేశారు. వెరీ నైస్ శ్రీవత్స. ఇక్కడ చూడు. రావాలి ఫిక్స్ అయిపోతాయి అంతే. సో మా ఫ్రెండ్ వాళ్ళైతే 3 days కి వినాయకుడిని నిమజ్జనం చేశారనమాట. సో ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే వెళ్ళాము అండ్ ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి థర్డ్ డే వెళ్ళినాం అనమాట. ఇంకా అక్కడ అందరం కలిసి మంచిగా అందరు దేవుళ్ళకి మొక్కుకొని తర్వాత అయితే దేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం అన్నమాట. మా ఇంట్లో దేవుడికి 2 days అయింది కదా, అంటే మేము 1 day లేట్ గా పెట్టుకున్నాం కదా, మేమైతే ఆ నెక్స్ట్ డే వినాయకుడిని నిమజ్జనం చేసినాం అన్నమాట. మేము కూడా 3 days కి నిమజ్జనం చేసాము. ఇంకా అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా కమ్యూనిటీలో తెలిసిన వాళ్ళందరినీ కూడా నేను ఇంటికి పూజకు పిలిచానన్నమాట. థర్డ్ డే రోజు ఈవినింగ్ ఇంట్లో అందరితోటి హారతి ఇప్పించి ఆ తర్వాత వినాయకుడిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళినామండి. जय बोलो गणेश महाराज की जय। मुंडल की मुंडल का बोलो गणेश महाराज की जय। आधा लड्डू चोरिया शंकर का बेटा गाड़ी में बैठा शंकर का बेटा। इधर आ
महाराज की जय जय बोलो गणेश 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 महाराज की जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय गणपति बप्पा मोरया गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया जय बोलो गणेश महाराज की ఒక అరగంట అట్లా నిలబెడతాం మాకు చెప్పు गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया आधा लड्डू मोरया जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया 2021 ఇంకా 2022లో ఇక్కడ వినాయక చవితి బాగా గ్రాండ్ గా చేసుకున్నామండి. అంటే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరం కలిసి కూడా వినాయకుడిని పెట్టుకొని లీజింగ్ ఆఫీస్ దగ్గర మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ 2023లో మేము ఇండియాకి వెళ్ళినాము. సో అప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు ఇక్కడ. అండ్ 2024లో వచ్చేసి మాకు ఆ కమ్యూనిటీ మేనేజ్మెంట్ అయితే చేంజ్ అయిందండి. సో అందుకని ఇంకా వాళ్ళు ఈసారి పర్మిషన్ ఇవ్వలేదన్నమాట మొత్తం అందరు కలిసి చేసుకోవడానికి. బట్ ఇట్లా ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ మేము అవుట్ సైడ్ ఇట్లా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకుపోవడానికి కూడా పర్మిషన్ తీసుకున్నాం అన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పర్మిషన్ తీసుకొని దేవుడిని అయితే చిన్నగా ఊరేగింపులాగా చేసుకొని మాకు దగ్గరలో ఉన్న ఒక చిన్న లేక్ లో అయితే వినాయకుడి నిమజ్జనం చేసినామండి. మేము హౌస్ బుక్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఇంట్లో చేసుకునే లాస్ట్ వినాయక చవితి అన్నమాట. అందుకనే ఇట్లా అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాము. కాకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ స్వాతి ఇంకా ప్రియాంక అయితే అప్పుడు మిస్ అయ్యారు అన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ ఎవరం ఎక్కడ ఉంటామో తెలియదు కానీ ఈ ఇయర్ అయితే ఇలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నామండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.